నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు శ్రీ విద్య ఉపాసకులు, శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్వాహకులు, స్వర్ణ దేవాలయం నిర్మాణ సంకల్పకర్త శ్రీమాన్ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదామా? నమస్కారం అండి. నమస్తే అమ్మా. మనం స్వర్ణ దేవాలయానికి సంబంధించి అనేక వీడియోస్‌ని అందించడం జరుగుతూ ఉంది. అయితే నేను అక్కడ సత్తుపల్లిలో మీరు ఆహ్వానించడం మా యందు కృపతో ఖచ్చితంగా మేము కూడా రావటం, అక్కడ అమ్మవారిని చూడటం. నేను నా నా పర్సనల్ అకౌంట్స్‌లో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. ఓహ్! చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎక్కడ ఈ గుడి ఉంది అనేది కూడా చేసి పెట్టాం. అయితే ఎక్కడ ఉంది గుడి అనేది ఈ వీడియోలో కూడా ఒక్కసారి చెప్పండి. అలాగే అమ్మవారి దర్శనం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? ఎందుకంటే ఆ మూర్తిని చూస్తూ ఉంటే 2 కళ్ళు చాలవసలు. అవును. చిన్న వీడియోలు పెడితేనే పులకించిపోయారు. ఆ మాఘ పౌర్ణమి అవును. నాడు నా నా స్వానుభవం. నా ఫ్రెండ్స్ కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అలాగే ప్రేక్షకులు కూడా మనం లైవ్‌లో పెట్టినప్పుడు మేము చూడాలనుకుంటున్నాం, వెళ్ళాలనుకుంటున్నాం అన్నవాళ్ళు అనేక మంది. అవును. ఒకసారి చెప్పండి అమ్మవారు ఎక్కడున్నారు? దర్శనం చేసుకుంటే ఎటువంటి ఫలితం? తప్పకుండా. శ్రీమాత్రే నమః. శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో మనం ముందుగానే అమ్మవారిని 5 సంవత్సరాలలో స్వర్ణాలయం పూర్తి చేయాలనేటువంటిది మహాసంకల్పం. 90 ఎకరాలు అంటున్నారు గురువుగారు. అసలు 90 ఎకరాలు ఎక్కడుంది? హా! ఒకవేళ 90 ఎకరాలలో నిర్మాణం చేయాలంటే అమ్మవారిని ఇక్కడ ముందు ఎందుకు పెట్టారు? అంటే ఇక్కడ యాగశాలలో అమ్మవారిని ముందుగా తీసుకొచ్చి పెట్టడానికి గల కారణం ఏంటంటే, విగ్రహ నిర్మాణము ఇవన్నీ గూడా జగద్గురువులు ఎవరైతే ఉన్నారో మా గురుమండలాలు ఆదేశించిన దాని ప్రకారంగా ముందుగా వెళ్తూ ఉన్నాం. మానవ ప్రయత్నం ఒక భాగం. నా ప్రయత్నం అయిపోయింది. ఇక దైవ ప్రయత్నం. దైవ బలంతోటి ఆ కార్యక్రమం పూర్తవ్వాలి. అమ్మా నా కర్తవ్యం నిన్ను ఇలా చూడాలనుకున్నాను. 16 అడుగుల మూర్తిని ఆధార పీఠంతో సహితంగా. అమ్మవారిని చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా బావుంది. అసలు అద్భుతం. వర్ణించడానికి వీల్లేదు. అంత అద్భుతంగా ఉంది అమ్మవారు అని అంటే, అది నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అమ్మవారిని చూసిన ప్రతి ఒక్కళ్ళు గూడా ఇంతవరకు మేమెప్పుడూ చూడలేదని చెప్పి, ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉండబడే భక్తులు ప్రత్యేకంగా ఈ మన వీడియోలు చూసిన తర్వాత, పౌర్ణమి నాడు ఆ వచ్చారు. తర్వాత అక్కడికి రావటము, పూర్ణావతిలో పాల్గొనటం జరిగింది. అవునండి. ఇప్పుడు భక్తులకి ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాల దృష్ట్యా అక్కడ వసతులు అలాంటివేవి హ్మ్. ఏర్పాటు చేయలేదు. ఆలయం నిర్మాణం అయ్యేంత వరకు యాగశాలలో అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. అమ్మవారు తన మహిమల్ని తాను చూపిస్తూ ఉంది. ఇక యాగశాలలో అమ్మవారిని ఎందుకు అంటే, గర్భాలయంలో ప్రతిష్ఠించటానికి ముందు అమ్మవారికి చేయవలసినటువంటి ఒక సంస్కారాలన్నీ కూడా సువర్ణ యంత్రము, సువర్ణ శ్రీచక్రము, దశమహావిద్యా యంత్రాలు ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించిన మూలమంత్ర అనుష్ఠానములు 11 కోట్ల కుంకుమార్చన, 11 లక్షల కొబ్బరికాయల హవనము ఇవన్నీ కూడా ఒక మంత్రశక్తి దాంట్లో నిక్షిప్తమవుతూ ఉంటుంది. తద్వారా ఆ అమ్మవారిని సత్తుపల్లిలో పెద్ద వంతెన దగ్గర, ఖమ్మం జిల్లా సత్తుపల్లి పెద్ద వంతెన దగ్గర లక్ష్మీ గణపతి ఆలయంలో యాగశాలలో అమ్మవారు కొలువు తీరి ఉన్నారు. అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ జపతీర్థాన్ని ఎవరైతే తీసుకుంటారో బాగా గమనించండి. స్వర్ణాలయంలో మన కోసం మనం పూజ చేసుకోవాలంటే, జపం చేసుకోవాలంటే మనకు కుదరదు. మనం రాజశ్యామల హోమం చేయాలన్నా, రాజశ్యామల అమ్మవారి యొక్క అనుష్ఠాన జపం ఎవరైనా సాధకులు చేసి తీర్థం ఇవ్వాలన్నా కూడా అన్నీ కొన్ని రకాలైనటువంటి ఒక మెయింటెనెన్స్ చేసి, ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకొని దీక్షగా ఉండి చేస్తే తప్ప, ఆ తీర్థం అనేది మనకు లభించడం చాలా కష్టం. కానీ మీరు చేయవలసిందల్లా సత్తుపల్లిలో పెద్ద వంతెన దగ్గర ఉన్నటువంటి రాజశ్యామల అమ్మవారి సన్నిధానంలో అక్షర లక్షల జపం జరుగుతున్నటువంటి యొక్క మూల మంత్ర అనుష్ఠాన తీర్థము ఏ రోజుకి ఆ రోజు జపం చేసినటువంటిది అక్కడ ఉంటుంది. ఎవరైతే అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేసి యాగశాల చుట్టూ అక్కడ ఉండబడేటువంటి ఒక అగ్నిహోత్రుడు చుట్టూ, అగ్నిహోత్రుడు కూడా ఎలాగా సూర్యమండలంలో నుండి భూతద్దం ద్వారా ప్రజ్వలింప చేసినటువంటి అగ్నిహోత్రుడు. అంటే అక్కడ మీరు సూర్యనారాయణమూర్తికి సూర్యమండలం చుట్టూ తిరుగుతున్నట్లే అగ్గిపుల్ల వెలిగించి అక్కడ యాగము చెయ్యము. భూతద్దంతో సూర్యరశ్మి చేత అక్కడ అగ్నిని సృష్టించి తద్వారా యాగాలు నిర్వహించడం అనేటువంటిది
మేము మొదటి నుంచి చేస్తున్నటువంటి ఒక విధి విధానాల్లో ఒకటి. అందువల్ల ప్రత్యేకమైన పరికరాలు ఉంటాయి, ప్రజ్వలింపజేస్తారు. అవును. అంతే కదా. ఉమ్. దాని ద్వారా అందులో సూర్యుడికి అమ్మవారికి దగ్గర సంబంధం ఉంది. ఉమ్. ఎందుకంటే రాజశ్యామల అమ్మవారి యొక్క సాధనలో రవిగ్రహం అధిష్ఠిత దేవత. కాబట్టి రవిగ్రహానికి సంబంధించిన దోషాలు తొలగాలి అంటే రాజశ్యామల ఉపాసన చేయాలి దశమహావిద్యల్లో. ఉమ్. కుజుడికి సంబంధించిన దోషాలు తొలగాలంటే ఒక్కొక్క విద్యకు ఒక్కొక్క దేవతలు దేవత. మనకు రహస్యంగా చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఆ ప్రకారంగా ఇక్కడ ఈ సూర్య మండలం చేత ఏర్పడిన అగ్ని చేత ప్రజ్వలింపజేసినటువంటి ఒక ఆ రాజశ్యామల అమ్మవారి యొక్క మరి యాగశాలలో ఆ అమ్మవారిని చూడడం ద్వారా, ఆ తీర్థం తీసుకోవడం ద్వారా, సహస్ర యాగముల నుండి తయారు చేయబడినటువంటి ఒక తపో తీర్థం ఏదైతే ఉంటుందో ఆ తీర్థం ద్వారానే ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఒక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇది ప్రతి పౌర్ణమి రోజున ఆ తీర్థం ఇవ్వటం జరుగుతుంది. మిగిలిన రోజుల్లో తీర్థం ఇవ్వటం కుదరదు. పౌర్ణమి, అమావాస్య ఈ 2 రోజులలోనే ఈ తీర్థాలు పంపిణీ ఉంటుంది. ఉమ్. మిగిలిన రోజుల్లో నిత్యగోతనామార్చన జరుగుతుంది. ఈ ఆలయాన్ని దర్శించటం వల్ల మీకుండబడేటువంటి యొక్క ఎటువంటి సమస్యలైనా సరే, అంటే ప్రతి గుడికి వెళ్ళినప్పుడు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడికి వస్తే ఏమొస్తుంది అంటే, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి వాళ్ళ జీవితంలో వాళ్ళకి కావలసినటువంటి ఒక కామ్యాలు ఒకటేమిటి, కావలసిన ప్రతి కోరికలు వాళ్ళ వాళ్ళ జీవితంలో అద్భుతంగా మరి సిద్ధించాయి. కనుకనే స్వర్ణాలయం 3,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంటే అక్కడ ఉన్న దాంట్లో మనం ఎవరిని కూడా మనం బాగా గమనించినట్లయితే ఈ ప్రాజెక్టు 5 ఏళ్లలో పూర్తవుతుంది ఇంత ప్రాజెక్ట్ని అని అనుకున్నప్పుడు 90 ఎకరాలు ఎలా సాధ్యం అని అంటే అమ్మవారికి ఆ స్థాయిలో భక్తులు ఉన్నారు. అమ్మవారు రాకముందు నుంచి అక్కడ యాగాలు చేస్తూ ఉన్నారు. 2000 సంవత్సరాల దగ్గర నుంచి 2026 కాబట్టి నుంచి ఇన్ని సంవత్సరాల పాటు అనుష్ఠానం చేస్తే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడంటే అవును ప్రత్యక్షం అవుతాడని ఆ యాగశాలలో అమ్మవారు వచ్చి కూర్చొని ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి మీకు ఉండబడేటువంటి ఒక ఎట్లాంటి సమస్యలకైనా సరే మీరు ఆ తీర్థాన్ని తీసుకుంటే అది ఉచితంగానే పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ అమృత జలాల్ని మీరు కలిసి తీర్థాలని పౌర్ణమి, అమావాస్య ఈ 2 రోజులు చాలా విశేషం. శక్తి ఉండి చేసుకోగలిగినటువంటి వాళ్ళు శ్యామల అమ్మవారి హోమాలవి వనమూలికలతో చేసుకోవడం అనేటువంటిది ఒక ప్రత్యేకంగా ప్రతి అమావాస్యకి పౌర్ణమికి బ్యాచ్లుగా కూర్చుంటారు. అలా అవకాశాన్ని ఉపయోగించి దాన్ని కూడా సద్వినియోగపరచుకోవచ్చు. అలా సద్వినియోగపరచుకోవాలి. సత్తుపల్లిలో మనకి అత్యంత చేరువలో ఇక్కడ ఉండటం అనేది ఇది మన అదృష్టం. ఖచ్చితంగా ఉన్న వాళ్ళందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. ఒకవేళ అంటే భద్రాచలం రాముల వారిని దర్శనం చేసుకున్న వాళ్ళు అక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఒకసారి సత్తుపల్లికి కూడా ఇక్కడ కూడా నేను ఆ రోజు కూడా చెప్పి ఉన్నాను ఇదే మాట. ఖచ్చితంగా వచ్చి అమ్మవారిని ఇప్పుడు హైదరాబాద్ నుండి కూడా ఎక్స్ప్రెస్ హైవే అటు దగ్గరగా ఉంది. చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అమ్మవారి యొక్క స్వరూపం అమ్మవారిని చూడటమే మహద్భాగ్యం. అమ్మ అనుగ్రహంతో వాస్తవానికి ప్రతి యాగంలో ఎన్నో రకాలైనటువంటి ఒక టెన్షన్స్ ఉండేవి, ఏదో రకమైన వెళ్తుండేది. కానీ అమ్మవారు అక్కడ వచ్చి యాగశాలలో కూర్చున్న తర్వాత ఏంటో మనస్తృప్తిగా ఉంది. స్వర్ణాలయం కట్టేశామన్నంత హాయిగా ఉంది నాకైతే. భక్తుల కోరికలు తీరడానికి ఈ తీర్థాలని మనము ఏదైతే ఉందో కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో అనుష్ఠానం చేసిన తీర్థాలు ఇవన్నీ కూడా పాడ్యమి నుండి పౌర్ణమి వరకు, పౌర్ణమి నుండి అమావాస్య వరకు జరిగిన తీర్థాలని భక్తులకి ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ఈ మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఇంత ఆరోగ్య సమస్యలు ఉన్నా మీ ముఖంలో వర్చస్సు మాత్రం అలానే ఉంది. ఎలా అంటే అమ్మవారి సాధనతోనే అసలు ఏ మాత్రం ఓపిక లేదు. పక్క సర్జరీ అయింది, సర్జరీ అయ్యి ఓపిక లేదు. ఈ భక్తులకి ఇది అందించాలి. ఈ రోజు ఇంకా ఆపరేషన్ అయిన తర్వాత 2వ రోజు రెస్ట్ లేకుండా నేను స్టూడియోకి వచ్చాను. అందరికీ అమ్మ మహిమ తెలియాలి, అందరూ సద్వినియోగపరచుకోవాలనేది నా తాపత్రయం. పరుచుకుంటారు. అలా పరుచుకోవాలన్నా అమ్మవారి కృప ఉండాలి. నేను నిజంగా చెప్తున్నానమ్మా, సర్జరీ జరిగినంతసేపు అంటే మామూలుగా క్యాజువలే కదా అనుకుంటారు. ఉన్నట్టుండి సడన్ గా బీపీ డౌన్ అవటము, మొత్తం పల్స్ అంతా పడిపోయి అంటే స్పృహ తప్పిపోయాను నేను. అటువంటి టైంలో నాకు గుర్తొచ్చింది కాలభైరవుడు. సో
వెంటనే నాకు అదొక గురువుగారు గుర్తొచ్చారు. కాలభైరవ స్మరణ చేశాను. అంటే భగవంతుడికి పూజ చేస్తూ వైద్యుల్ని గూడా మీరు విశ్వసించాలా అంటే, హ్మ్. వైద్యో నారాయణో నారాయణో హరి హరి అన్నారు. అంది. భగవంతుడు సర్వాంతర్యామి. మానవ ప్రయత్నము, దైవ ప్రయత్నం ఈ 2 ఉండాలి. ఉండాలి. సో, ఇంత స్ట్రెయిన్ అంత బాగా తిరగటము వీటి వల్ల వాటర్ కంటెంట్ తీసుకొని అంటే జపాలు, హోమాలు వీటి చేసేటప్పుడు ఎక్కువ వాటర్ తీసుకోవటం వల్ల బయటికి వెళ్లి స్నానం చేయాల్సొస్తున్న హ్మ్. ఉద్దేశ్యంతో వాటర్ అబ్బా! తీసుకోపోవటం వల్ల స్టోన్ ఫార్మ్ అవ్వటం, తద్వారా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో, సాధన చేయటం అనేది చాలా కష్టం. సాధన చేయటం అనేటువంటిది రాబోయే కాలంలో ఇంత సాధనలు చేసేవాళ్ళు మా గురువులు మాకు చెప్పారు. మేము చేస్తున్నాం. ఇప్పటికి ఎంతోమంది మహానుభావులు చేస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో నేను మీకిచ్చేటువంటి సలహా ఏంటంటే, భగవంతుడు నా చేత ఏదో కార్యక్రమం చేయించాలనే తిరిగి మళ్ళీ నన్ను పంపించాడేమో! ఒకానొక స్టేజ్‌లో ఆపరేషన్ ఇబ్బందయింది అని కంగారులో ఇంకా అన్నీ గుర్తొచ్చినాయి. నేను అసలు ముందుకెళ్తానా లేదా అని వద్దొద్దసల ఆ ఒక్కసారి ఆ మాట కంప్లీట్ చేయొద్దు మీరు దయుంచి. అది అమ్మవారి దయ. అంతే. ఎన్నో కార్యక్రమాలకి మీ ప్రేక్షకులందరికి ఒకటే చెప్తూ ఉన్నాను. టీకో, కాఫీలకో వేస్ట్ ఖర్చులు ఎన్నో పెడుతూ ఉంటారు. ఆ పెట్టే ప్రతి రూపాయి వెనకాతల అట్లనే సినిమా షూటింగ్‌లకి వాటికి సెట్లు వేస్తూ ఉంటారు. లేదా ఒక ఫంక్షన్‌లకి ఖర్చు పెట్టేదానికంటే ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. ఒక్కసారి స్వర్ణాలయానికి ఒక్క రూపాయి దగ్గర నుండి మీ కష్టార్జితంలో నెలకింత అని చెప్పి ఆలయ నిర్మాణానికి ఇచ్చి చూడండి. మీ జీవితంలో అద్భుతాలు జరిగి తీరుతాయి. నా జీవితంలో నాకు ఆ అనుభవం జరిగింది కనుక తిరిగి ప్రాణాలతో తిరిగి వచ్చి ఇక్కడ మళ్ళీ ఓపిక లేకపోయినా వీడియో చేస్తున్నానంటే అమ్మ అనుగ్రహం చేతనే, జగద్గురువుల యొక్క అనుగ్రహం. కాబట్టి మీరు అమ్మని అర్చించి సేవిస్తారు కదూ! చాలా అద్భుతంగా తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. కామాక్షి.